ఈరోజు టాపిక్ వచ్చేసి మనం దేని గురించి డిస్కస్ చేద్దామంటే, మనకి ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ కావాలి అనుకోండి. మనం ఆ ప్రాజెక్ట్ నుండి ఎలా రిలీజ్ అవుతాము అని చెప్పేసి ఏమేమి కొన్ని టిప్స్ అనేవి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మేజర్ గా టీసీఎస్ కంపెనీకి రిలేట్ అవుతుంది. మనకి టీసీఎస్ ప్రాజెక్ట్ లో ఉండి మన ప్రాజెక్ట్ నుండి రిలీజ్ అవ్వాలి అనుకుంటుంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. దాన్ని ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ప్రాజెక్ట్ రిలీజ్ అనేది వస్తుంది. ఆ టిప్స్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ మనకు వచ్చేసి మనం ఏం చేయాలంటే, మనకి రీజన్స్ ఇవ్వండి. పర్టికులర్ గా మీరు ఒక థింగ్ మీద కానీ మీకు ఒక రీజన్ ఉంది, మీకు ఒక ఇష్యూ ఉంది, మీకు ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి. మీరు ఏం చేస్తారంటే ఆ పాయింట్ కి స్టిక్ ఆన్ అవ్వండి. మీరు సపోజ్ మీకు హెల్త్ ఇష్యూ బాగాలేదు, హెల్త్ ఇష్యూ మీద బాగాలేదు అని చెప్పేసి మీరు ప్రాజెక్ట్ రిలీజ్ అడగాలి అనుకుంటున్నారు. మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఎంత సీరియస్ అని చెప్పేసి, మీరు ఎంత బాగలేదు అని చెప్పేసి మీరు డిసైడ్ అవ్వండి. అసలు ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే, మీరు ఆ ప్రాబ్లం వల్ల మీరు ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వాలి అనుకుంటున్నారు. మీరు ఏంటంటే ఆ పాయింట్ మీద స్టిక్ అవ్వండి. ఫస్ట్ మీకు ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి దాన్ని డిస్కస్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఇంకో పాయింట్ చెప్పేసి వేరే పాయింట్ చెప్దాం అనుకుంటే మాత్రం అలా అవ్వదు. మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక పాయింట్ స్టిక్ అవ్వండి. నాకు దీన్ని బేస్ చేసుకొని నేను ప్రాజెక్ట్ రిలీజ్ అడగాలి అనుకుంటున్నాను. సపోజ్ మనకి రేటింగ్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్ రేటింగ్స్, వాటిని బేస్ చేసి కానీ, అండ్ నీకు ప్రాజెక్ట్ లో నీకు పాలిటిక్స్ కానీ ఏమన్నా నడుస్తున్నా, ఓకే, అలాంటి మ్యాటర్స్ ఏమన్నా ఉంటే ఒక పాయింట్ మీద స్టిక్ ఆన్ అవ్వండి. టాస్క్ ఎక్కువ అవ్వడం కానీ, వర్క్ ఎక్కువ అవ్వడం కానీ, అలా ఉంటే మీకు ఒక పాయింట్ మీద స్టిక్ అవ్వండి. దానికి తగ్గట్టు మీకు సెకండ్ పాయింట్ ఫాలో అవ్వండి. మీకు ఇలా ప్రాబ్లం అవుతుంది. దానికి రిలేటెడ్ గా మీకు ఎవరైతే హెచ్ఆర్స్ కానీ సూపర్వైజర్స్, టీమ్ లీడ్స్ కానీ ఉంటారో, మెయిన్ ఫస్ట్ టీమ్ లీడ్స్ కి మీ టీసీఎస్ మెయిల్ ద్వారా మెయిల్ చేయండి. మెయిల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు ప్రాబ్లం ఎంత మెన్షన్ చేసిన తర్వాత నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇలా డిఫికల్టీ ఫేస్ చేస్తున్నాను, నాకు ఇలా ప్రాజెక్ట్ రిలీజ్ కావాలి అని చెప్పేసి అడగండి. అప్పుడు కూడా మీకు ఇవ్వలేదు అనుకుంటే, మీకు నెక్స్ట్ వచ్చే స్లైడ్స్ లో నీకు చెప్తాను అప్పుడు ఏం చేయాలని చెప్పేసి. లాస్ట్ వరకు చూడండి వీడియో. మనకి ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద మనకి క్లియర్ కట్ గా ఒక మెయిల్ రాయండి. మాకు ఇలా ప్రాజెక్ట్ రిలీజ్ కావాలి, నాకు ఇలా నచ్చట్లేదు, నాకు ఇది ఇట్ మే బి అప్రైజల్ కానీ, రేటింగ్స్ కానీ, హెల్త్ ఇష్యూస్ కానీ, మీరు స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల కానీ, దాని తగ్గట్టు దాని రిలేటెడ్ ప్రాబ్లం మెన్షన్ చేసేయండి మెయిల్ లో. మెయిల్ లో క్లియర్ కట్ గా మీరు మెన్షన్ చేయండి. అదర్వైజ్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ అనమాట. మెయిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీ రీజన్ ఏదైతే అడగాలనుకుంటున్నారో దానికి స్టిక్ ఆన్ అవ్వండి. ఫస్ట్ మీరు అడిగిన తర్వాత వాళ్ళు ఇది ఇవ్వట్లేదని చెప్పేసి ఇంకో పాయింట్ కి అలా చేయకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ తో కానీ డిస్కస్ చేయండి. మీ సూపర్వైజర్ తో డిస్కస్ చేసి ఏమని డిస్కస్ చేస్తారు, నాకు ఇలా ప్రాబ్లం అవుతుంది, నేను ఇలా ప్రాజెక్ట్ రిలీజ్ కావాలి అనుకుంటున్నాను, ఆర్ నేను ఇంకో స్ట్రీమ్ కి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి మీరు డిస్కస్ చేయండి. సూపర్వైజర్ ఆర్ టీమ్ లీడ్, ఓకే, టీమ్ లీడ్ ఆర్ మేనేజర్. మీ మేనేజర్ తో డిస్కస్ చేయండి. వన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, వన్స్ మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సరే, ఫస్ట్ మీకు డిస్కస్ చేశారు మీ సూపర్వైజర్ తో ఇమీడియట్ గా అవ్వాలంటే అవ్వదు. నీ రిప్లేస్మెంట్ వెతకాలి, దానికి సంబంధించిన కేటీస్ వెతకాలి, కేటీస్ షేర్ చేయాలి. అదంతా ప్రాసెస్ కి టైం పడుతుంది. మీరు ఏం చేస్తారంటే, మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మీరు హెచ్ఆర్ తో కానీ సూపర్వైజర్ తో కానీ ఫాలో అప్ తీసుకుంటూ ఉండండి. వన్స్ మీరు కన్వే అయిన తర్వాత వాళ్ళకి రిమైండ్ చేయండి. ఇలా అనుకున్నాం కదా, దాన్ని నా రిప్లేస్మెంట్ ఎవరైనా దొరికారా అని చెప్పేసి వాళ్ళు రిమైండ్ చేయండి. ప్రాజెక్ట్ రిలీజ్ ని కాస్త స్పీడప్ చేస్తారు. ఈ స్టెప్స్ ఫాలో అయితే కనుక మనకి మాక్సిమం స్కోప్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది మన ప్రాజెక్ట్ రిలీజ్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇన్ కేస్ మీరు ఏం చెప్పినా కానీ వాళ్ళు ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేయము అన్నారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో మీకు బోనస్ స్టెప్ ఇస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే, మనల్ని ఏదైతే కాల్స్ లో, మీటింగ్స్ లో జాయిన్ చేస్తారో, మనం ఏం చేస్తామంటే, వాళ్ళు ఇన్ కేస్ మనకి టాస్క్ అసైన్ చేశారు అనుకోండి, టాస్క్ కానీ అసైన్ చేశారు, మనం జస్ట్ ఏం చేస్తామంటే ఇగ్నోర్ చేద్దాం, కానీ టాస్క్ కానీ రెస్పాండ్ అవ్వకుండా ఉందాం. ఇదేంటంటే ఇది రిస్కీ టిప్ అనమాట. మాక్సిమం ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇది ఫాలో అవ్వకండి. మీ జెన్యూన్ గా మీ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయండి. ఎవరైతే సూపర్వైజర్ ఉంటారో, హెచ్ఆర్స్ ఉంటారో, టీమ్ ఉంటారు, వాళ్ళతో మీరు జెన్యూన్ గా మీరు డిస్కస్ చేయండి. అదర్వైజ్ మీరు ఏం చేస్తారంటే, మీకు అప్పటికే అవ్వట్లేదు, మీ పనికి అవ్వట్లేదు అనుకుంటే మాత్రం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. గుర్తుపెట్టుకోండి, ఇది రిస్కీ ప్రాసెస్. ఇది ఫాలో అయితే మాత్రం మీకు ఏమైతుందో కూడా నాకు తెలియదు. చాలా రిస్కీ ప్రాసెస్, ఓకేనా? అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇన్ కేస్ మిమ్మల్ని మీటింగ్స్ లో కానీ పుల్ చేశారనుకోండి, మీటింగ్స్ లో పుల్ చేస్తే మీరు జాయిన్ అవ్వకండి. జాయిన్ అవ్వకండి. టాస్క్ కూడా స్లోగా చేయండి. అంటే టైం లైన్ ఇస్తారు కదా, డెడ్ లైన్స్ కంటే కాస్త లేట్ గా అండ్ ఫ్రీక్వెంట్ గా లీవ్స్ తీసుకుంటూ ఉండండి. అలాంటి టైంలో ఏంటంటే, ఇతను వర్క్ చేయట్లేదు, లీవ్స్ లోనే ఎక్కువ ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఐడియా వచ్చేసి, మేబీ వాళ్ళు ప్రాజెక్ట్ నుండి రిలీజ్ చేయడానికి కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి, రెస్పాండ్ అవ్వకండి. ఇదంతా కూడా టీసీఎస్ రిలేటెడ్ వే. మళ్ళీ మిగతా ప్రాజెక్ట్స్ కి, మిగతా కంపెనీస్ కి ఎలా ఉంటాయో తెలియదు. మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఇలా ఫాలో అవుతాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లో మీరు ఇది ఫాలో అవ్వండి. ఈ ప్రాసెస్ ని. ఇది ఏంటంటే రిస్కీ అనమాట, చాలా రిస్కీ. తర్వాత జాబ్ ఉంటుందో ఉండదో కూడా మీకే తెలియదు. బట్ మీకు ఇంకా డేర్ చేయాలి, మీకు అర్జెంట్ గా ఎట్టి పరిస్థితుల్లో మీకు ప్రాజెక్ట్ రిలీజ్ కావాలి
కావాలి అన్నప్పుడు మాత్రం ఇది ఫాలో అవ్వండి. ఓకే, సో వాళ్ళు ఇవ్వట్లేదు అన్న టైంలో సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మనం మన ఇమీడియట్ సూపర్వైజర్ కానీ హెచ్ఆర్తో కానీ మన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకి వీక్లీ ఒకసారి కూడా మన ఫాలో అప్ తీసుకుంటూ ఉందాం. జెన్యూన్గా చెప్పండి, సో అవసరం లేదు. సో మాక్సిమం అందరూ యాక్సెప్ట్ చేస్తారు. లైక్ సో అంత కష్టంగా చేయాల్సిన అవసరం ఏముంటుంది అని చెప్పేసి మాక్సిమం ఇస్తారు. సో మీరు మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కేస్ ఈ టిప్స్ని, ఈ రిస్కీ బోనస్ టిప్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో అంతే గైస్, ఈ వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను వాటికి రిప్లై చేస్తాను. సో ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను టెలిగ్రామ్ గ్రూప్లో కింద మెన్షన్ చేస్తాను. సో మీరు అక్కడ వెళ్ళేసి జాయిన్ అవ్వండి.